నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. వరి పండించాలంటే ఎంత కేర్ తీసుకోవాలో రైతులకు బాగా తెలుసు. కరెక్ట్ టైంకి నీళ్లు, ఎరువులు, అన్నింటికి మించి మంచి నేల, ఇవన్నీ ఉంటేనే కడుపు నిండే పంట చేతికొస్తుంది. కానీ ఇవేవీ లేకుండా ఉప్పు నీటితో అంటే సముద్రపు నీటితో వరి పండించడం సాధ్యమేనా? వింటుంటేనే ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదూ. కానీ చైనా సైంటిస్టులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచానికి ఒక బిగ్ షాక్ ఇచ్చారు. అగ్రికల్చర్ సెక్టార్లోనే ఒక రెవల్యూషన్ తీసుకురాబోతున్న ఈ సీ వాటర్ రైస్ కదేటో చూద్దాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్లలో ఫుడ్ సెక్యూరిటీ ఒకటి. పెరుగుతున్న జనాభా, తగ్గిపోతున్న వ్యవసాయ భూమి, ఈ రెండూ మానవాళిని భయపెడుతున్న సమస్యలు. ఇలాంటి టైంలో చైనా నుంచి ఒక గ్రేట్ న్యూస్ బయటకు వచ్చింది. అక్కడి సైంటిస్టులు ఏకంగా సముద్రపు నీటితో వరి పండించే ఒక కొత్త టెక్నిక్ ను కనిపెట్టారు. ఈ గ్రేట్ ఇన్నోవేషన్ వెనుక ఉన్నది మరెవరో కాదు, ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ గా పేరుగాంచిన యువాన్ లాంగ్పింగ్. ఆయన కన్న కలని ఇప్పుడు కింగ్ టావో రీసెర్చ్ సెంటర్ నిజం చేసింది. ఉప్పు, ఆల్కలైన్ వాటర్లో కూడా బ్రహ్మాండంగా పెరిగే ఈ కొత్త రకం వరిని సీ వాటర్ రైస్ అని పిలుస్తున్నారు. రీసెంట్ గా టియాన్జిన్ ఏరియాలో జరిపిన టెస్ట్లలో దీని రిజల్ట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ సీ వాటర్ రైస్ ఏకంగా ఎకరానికి 4.6 మెట్రిక్ టన్నుల దిగుబడినిచ్చింది. ఇది నార్మల్ రైస్ వెరైటీ కన్నా చాలా ఎక్కువ. ఈ సక్సెస్ తో చైనాలో 2024 నాటికి ఏకంగా 4 లక్షల హెక్టార్లలో దీన్ని పండించారు. 2025 నాటికి టార్గెట్ ను 6.67 లక్షల హెక్టార్లకు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం చైనాలోని ఉప్పు భూమిలో కేవలం 10% మాత్రమే ఈ పంట వేసినా దేశంలోని మొత్తం రైస్ ప్రొడక్షన్ 20% పెరుగుతుందట. అంటే 2030 నాటికి అదనంగా 200 మిలియన్ల మందికి ఫుడ్ అందించవచ్చు. ఇది కేవలం ఒక పంట సక్సెస్ స్టోరీ కాదు. క్లైమేట్ చేంజ్, పెరుగుతున్న సముద్ర మట్టాలు, వ్యవసాయ భూమి కొరత వంటి గ్లోబల్ ప్రాబ్లమ్స్ కు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించే హోప్. ఈ ఆవిష్కరణ నిజంగా వ్యవసాయ రంగంలో ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు.